హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఈ మ్యాచ్ మీద అందరికీ అన్ని విధాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మరో ప్రయత్నం జరగబోతుంది. దేని గురించి అని ప్రత్యేకించి చెప్పక్కర్లా. హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అండ్ మొత్తం అందరూ కూడా రెడీగా ఉన్నారు పెద్ద ఫైర్ వర్క్స్కి. అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెద్ద 4లు 6లు అవి ఇవి పడతాయని చెప్పేసి. బట్ బౌలర్స్ కూడా కొంత ఉంది అన్న విషయం కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ మరో ప్రయత్నం సఫలీకృతం అవుతుందా? లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా ఎల్ఎస్జీ గురించి మాట్లాడాలంటే వాళ్ళు బ్యాటింగ్ హెవీ సైడ్, అది అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాస్ బౌలర్స్ లేరు. శార్దుల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ వర్ దేర్ ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్ ఆ రోజున. ఆ తర్వాత వాళ్ళు సిద్ధార్థ్ మణిమారన్, దిగ్వేష్, ఇలా వీళ్ళు స్పిన్నర్ షాబాజ్, ఇలాంటి స్పిన్నర్లతోనే ముందుకెళ్లే ప్రయత్నం చేశారు అలాంగ్ విత్ ద రెగ్యులర్ స్పిన్నర్ రవి బిష్నాయ్. సో ఇప్పుడు ఇక్కడ అంత స్పిన్నర్స్ వస్తారా, లేదంటే ఎవరైనా ఆకాష్ సింగో ఇట్లాంటి ఎవరైనా ఫాస్ట్ బౌలర్ని తీసుకొస్తారా అనేది ఇట్స్ అ వెరీ క్రిటికల్ థింగ్ ఫర్ దెమ్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ దట్ దే వర్ బీటన్ బ్లాక్ అండ్ బ్లూ. వాళ్ళకి అవకాశం చాలా గట్టిగా ఉండింది. ఈవెన్ 5th వికెట్ ఫెల్. అవకాశం ఇంకొంచెం మెరుగుపడింది ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ పడిన తర్వాత. అక్కడి నుంచి సమ్హౌ వాళ్ళ టాక్టిక్స్ కానీ, వాళ్ళు వేసే విధానం కానీ, అలాగే అశుతోష్ అండ్ విప్రజ్ ఆడిన విధానం కానీ అన్నీ కూడా బిడ్జ్ కొట్టి అన్నీ కూడా అదిరిపోయాయి. ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి టాక్టికలీ కూడా కొంచెం ఏమైనా ఫాల్టర్ అయ్యారా అనిపించింది. టు యాడ్ టు దట్ రిషబ్ పంత్ 6 బాల్ ఆడి ఏ స్కోర్ కూడా చేయకుండా ఉండడం అండ్ ఒక క్యాచ్ డ్రాప్, ఒక స్టంప్ అవుట్ చేయడంతో ఇంకొంచెం ఎక్కువ క్రిటిసిజం కానీ, ఇంకొంచెం ఎక్కువ వెయిట్ కానీ అతని తల మీద పడుతుంది. బట్ రిషబ్ పంత్ ఆఫ్ కోర్స్ అలాంటి వెయిట్ ఏది తలకి ఎక్కించుకోడు కాబట్టి కొంచెం ఫ్రీగా ఆడేందుకు ప్రయత్నం చేస్తాడు. నాకేమనిపించిందంటే రిషబ్ పంత్ కమింగ్ ఎట్ 2 down ఈజ్ నాట్ ది రైట్ థింగ్ టు డూ. అతను ఓపెనింగ్ వచ్చారు, మార్క్రమ్ 1 down వస్తాడు, పూరన్ 2 down వస్తాడు. ఎందుకంటే రిషబ్ పంత్ ఈజ్ అన్ ఎన్ఫోర్సర్కి కొంచెం ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ అవి ఉన్నాయంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. వచ్చి రాగానే గట్టి గట్టి షాట్లు కొట్టడం, ప్రాబబ్లీ పిచ్ కొంచెం స్లో అవ్వడం, బాల్ కొంచెం ఓల్డ్ అవ్వడం, ఆ స్లోవర్ బాల్స్ వేస్తున్నప్పుడు అతను ఆడే విధానానికి ఫీల్డ్ స్ప్రెడ్ అయి ఉన్నప్పుడు సరిగా వర్కౌట్ కాదేమో నా స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ ఆ కాల్ తీసుకుంటారా లేదా అనేది ఇట్స్ ఎంటైర్లీ అప్ టు లక్నో సూపర్ జైంట్స్ మేనేజ్మెంట్ అండ్ రిషబ్ పంత్ హిమ్సెల్ఫ్. ఇంకొక ఆస్పెక్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక, లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం జరిగింది అని. 9 overs 166 అనే టార్గెట్ చేజ్ అయిపోయింది. సరే అప్పటి టీంలో మారిపోయాయి కాబట్టి అదే పట్టుకొని అలాగే జరుగుతుంది అన్న కరెక్ట్ కాదు. బట్ బౌలింగ్ ఇప్పుడు కూడా కొంచెం పేలవంగానే ఉంది లక్నో సూపర్ జైంట్స్కి. హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే కనుక లక్నో సూపర్ జైంట్స్ 3 సార్లు గెలిచారు. ఎస్ఆర్హెచ్ ఒకేసారి గెలిచింది. ఒక్కసారి గెలిచినప్పుడు బీభత్సం సృష్టించి గెలిచారు. సో ఇట్ ఈస్ 3-1 ఇన్ ఫేవర్ ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్. అలాగని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకునేది హెడ్ టు హెడ్ అనేది పెద్దగా ఫరక్ పడే అంశం కాదు. ఎస్ఆర్హెచ్ కొంచెం న్యూ టీం అంటే లక్నో సూపర్ జైంట్స్ న్యూయెస్ట్ టీం ఒక రకంగా మనం మాట్లాడుకోవాలి అంటే. అండ్ ఇరువైపులో మంచి పెద్ద హిట్టర్ ఉన్నారు. యూ లుక్ ఎట్ వాట్ హ్యాపెండ్ ఆ లక్నో సూపర్ జైంట్ ఢిల్లీ మ్యాచ్లో. మార్ష్ బాగా ఆడాడు, పూరన్ బాగా ఆడాడు, తర్వాత మీకు లాస్ట్లో మిల్లర్ కొట్టాడు. వాళ్ళతో పాటు మీకు మార్క్రమ్ కెన్ ఆల్సో డూ కన్సిడరబుల్ డ్యామేజ్, బదోని మంచి డ్యామేజ్ చేయగలడు. సో ఇలాంటి ఒక మంచి స్క్వాడ్ ఉంది. రిషబ్ పంత్ గెట్స్ గోయింగ్, అది కూడా బాగానే ఉంటుంది. ఇటువైపు ఇక చెప్పక్కర్లే, ఇటువైపు అందరూ కూడా దంచుడు బ్యాచ్ నంబర్ 7 దాకా. అండ్ మళ్ళీ చెప్తున్నా, ప్యాట్ కమిన్స్ ట్రస్ట్ ఆన్ అనికేత్ అండ్ సిమర్జిత్ అనేది చాలా గట్టి కనిపిస్తుంది. సో దే విల్ అగైన్ స్టార్ట్ ఇన్ ది 11. వాళ్ళు ఫిట్గానే ఉన్నారు, బాగానే ఉన్నారు అంటే కనుక. కీ బ్యాటిల్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జనరల్గా కీ బ్యాటిల్స్ మనం బాల్ బ్యాట్ 2 పెట్టుకొని చెప్తాం, కానీ ఐ థింక్ లక్నో సూపర్ జైంట్స్కి అగేన్స్ట్ కీ బ్యాటిల్స్ అన్నీ కూడా సన్ రైజర్స్ బౌలర్స్ నుంచే ఉంటాయనిపిస్తుంది. ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ ఐ ఫీల్ ఈజ్ అ బ్యాట్ ఫస్ట్ టీమ్. బ్యాటింగ్ ఫస్ట్ చేయాలా, పెద్ద స్కోర్ పెట్టాలా, దాన్ని డిఫెండ్ చేసుకోవాలి అంతే. ఆల్దో వాళ్ళు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు డీసీకి అగేన్స్ట్గా, కానీ ఆ ఫెయిల్ అవ్వడానికి వాళ్ళ బౌలింగ్ మాత్రమే కదా, వాళ్ళ బ్యాటింగ్ కారణమైంది. నికోలస్ పూరన్ అవుట్ అయిపోయిన తర్వాత అక్కడ ఆ రన్స్ రాకుండా ఉండడం, ఆ వికెట్లు కొలాప్స్ అనేది రావడం, రిషబ్ పంత్, నికోలస్ పూరన్ వికెట్లు టకటకా పడడం, ఆ తర్వాత కూడా మళ్ళీ బదోని పడిపోవడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. సో ఇఫ్ దే కెన్ బ్యాట్ డీప్, ఇఫ్ దే కెన్ బ్యాట్ వెల్, ఆ అవకాశం అనేది చాలా గట్టిగా ఉంటుంది ఫర్ దెమ్ టు పుట్ ప్రెషర్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ మీద. ఎంత కాదనుకున్నా 200+ runs ఇస్ ప్రెషర్, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ఫర్ మీ ద కీ బ్యాటిల్స్ విల్ బీ వాళ్ళ బెస్ట్ బ్యాటర్ నికోలస్ పూరన్ అండ్ బెస్ట్ బ్యాటర్కి అగేన్స్ట్గా కమ్మిన్స్ ఎప్పుడు కూడా ఒక ప్లాన్తో వస్తాడు కాబట్టి కమ్మిన్స్ వర్సెస్ పూరన్ ఈజ్ ద బ్యాటిల్. సో పూరన్ కొంచెం విజృంభించే ప్రయత్నం చేస్తే వెంటనే కమ్మిన్స్ వచ్చేస్తాడనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎస్ దెర్ ఇస్ మార్ష్ ఆఫ్ కోర్స్ లేడని అనట్లేదు. ఆ తర్వాత వాళ్ళకి మీకు ఆ తర్వాత మార్క్రమ్ కూడా బాగా ఆడే అవకాశం ఉన్నాయి. అక్కడి నుంచి శార్దుల్ ఠాకూర్ మైట్ బౌల్ వెల్, అతను కూడా హెడ్కి అగేన్స్ట్గా బాగా బౌలింగ్ చేసి వికెట్ తీస్తే ఎలా ఉంటుంది, తర్వాత రవి బిష్నాయ్ వికెట్ తీస్తే అలాంటిది ఇవన్నీ ఉన్నాయి. నేను ఏమాత్రం కూడా కాదని చెప్పట్లా. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ ద బ్యాటిల్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అట్ ద సేమ్ టైమ్ జాంపా వర్సెస్ పంత్
ఒకవేళ కనుక ఇఫ్ పంత్ డస్ నాట్ కమ్ ఓపెనింగ్ అండ్ మధ్యలోనే ఆడాడంటే కనుక స్పిన్ని హీ విల్ వాంట్ టు టేక్ ఆన్ ద స్పిన్. సో అటువంటి పరిస్థితిలో జాంపా ఎట్లా బౌలింగ్ చేస్తాడు పంత్ అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారుతూ ఉంటుంది. అండ్ ఫినిష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లక్నో సూపర్ జెయింట్స్ విల్ లుక్ టు ఫినిష్ ఆన్ హై. అండ్ అక్కడ మిల్లర్ ఉంటాడు, ఇక్కడ పర్పుల్ హర్షల్ పటేల్ ఉంటాడు. సో హర్షల్ పటేల్ వర్సెస్ మిల్లర్ ఈజ్ అన్ అనదర్ బ్యాటిల్. ఎస్, మీకు ఇక్కడ బిష్నా వర్సెస్ క్లాస్ అని చాలా చక్కటి బ్యాటిల్లా కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వచ్చాడంటే విచ్ ఇస్ కొంచెం అన్లైక్లీ. సిద్ధార్థ్ మణిమారన్ని టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా ఎక్స్పోజ్ చేస్తారా అనేది కొంచెం ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అలాగే దిగ్వేష్ కూడా లెగ్ స్పిన్నర్ కాబట్టి ఆ టెక్నిక్ అనేది ఎలా ఉంటుందని చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. శార్దుల్ ఠాకూర్ మీద బౌలింగ్లో హెవీగా రిలే అవుతారు లక్నో సూపర్ జెయింట్స్. అండ్ ఇంకెవరన్నా ఫాస్ట్ బౌలర్ని తెస్తారా అనేది ఓ ఆస్పెక్ట్. తెస్తారా తెలియదు, సేమ్ టీంతో వెళ్తారా బికాస్ దే హావ్ డన్ వెల్ అనుకుంటారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. వైజాగ్ అంత టర్న్ లభించకపోవచ్చేమో, బట్ టర్న్ ఖచ్చితంగా ఉంటుంది హైదరాబాద్, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అండ్ మీకు వైజాగ్ అంత డ్యూ కూడా ఉండదు. వైజాగ్లో పెద్దగా డ్యూ పడలేదు, అహ్మదాబాద్లో చాలా డ్యూ పడింది, తర్వాత కోల్కతాలో కొంచెం కన్సిడరబుల్ డ్యూ ఉంటుంది. బట్ హైదరాబాద్లో ఐ డోంట్ థింక్ దిల్ బి దాట్ మచ్ అమౌంట్ ఆఫ్ డ్యూ. సో ప్లేయింగ్ 12స్కి వచ్చేస్తే కనుక ఎస్ఆర్హెచ్ ఐ థింక్ ఐడెంటికల్ ప్లేయింగ్ 12, ఎక్కడ మార్పులు ఉండవు. వేర్ హెడ్ అభిషేక్, ఆ తర్వాత మీకు ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఆండ్రీ క్లాసన్, అభినవ్ మనోహర్, అనికేత్, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్, అండ్ దెన్ యూ హ్యావ్ హర్షల్ పటేల్, మొహమ్మద్ షమీ, సిమ్మర్జీత్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడమ్ జాంపా. లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వచ్చేస్తే మార్ష్, మాక్రమ్, పంత్, పూరన్, బదోని, మిల్లర్, షాబాజ్ అహ్మద్ ఎట్ 7. షాబాజ్ ఇక్కడ కూడా ఆడిన అనుభవం ఉంది. సో షాబాజ్ ప్రాబ్లీ మైట్ బౌల్ లెఫ్ట్ ఆర్మ్. షాబాజ్ తర్వాత శార్దుల్ ఠాకూర్ తర్వాత రవి బిష్నాయ్ తర్వాత తెలిసి ఫిగర్ అవుట్ ఎవరు కావాలి ఏంటి. దిగ్వేష్ అండ్ అలాగే ప్రిన్సా, లేదంటే కనుక ఇంకో ఫాస్ట్ బౌలర్ అండ్ దిగ్వేషా, లేదా దిగ్వేష్నే వీళ్ళతోనే కంటిన్యూ చేస్తారా, ఇంపాక్ట్ ప్లేయర్గా సిద్ధార్థ్ వస్తారా, అది లెఫ్ట్ ఆర్మర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇంకెవరైనా తెచ్చుకుంటారా అనేది ఇంకొక ఫ్యాక్టర్గా మారుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర. నా హూ ఆర్ ద ఫేవరెట్స్? ఓవర్వెల్మింగ్ ఫేవరెట్స్గా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కనిపిస్తారు పేపర్ మీద, జస్ట్ బికాజ్ వాళ్ళ ఎల్ఎస్జీ బౌలింగ్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి. బట్ మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ ఎల్ఎస్జీ కెన్ బ్యాట్ వెల్, ఎల్ఎస్జీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని బాగా బ్యాటింగ్ చేశారు అంటే ఎల్ఎస్జీ క్యాన్ పుట్ ప్రెషర్. మీకు 220, 230 దాటింది అంటే స్కోర్ డెఫినెట్ ప్రెషర్. 200 దాటితేనే ప్రెషర్, 220 దాకా వచ్చిందంటే ఖచ్చితమైన ప్రెషర్. సెకండ్ ఇన్నింగ్స్లో ఆర్ఆర్ 240 కొట్టింది, ముంబై వచ్చినప్పుడు 240 కొట్టారు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. సో ఇలాంటి బ్యాటింగ్ లైనప్కి ఆ 200 ప్రెషర్ అనేది ప్రెషర్గా ఫీల్ అవుతారు. సో ఎల్ఎస్జీ టాస్ గెలిచి దే వుడ్ లుక్ టు బ్యాట్. ఐ థింక్ ఎస్ఆర్హెచ్ షుడ్ ఆల్సో ఐడియలీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలి, బ్యాట్ దెమ్ అవుట్. వాళ్ళు ఎంత హోరాహోరీ బ్యాటర్లు అయినా కూడా వాళ్ళ ముందు పెద్ద స్కోర్ కనిపించిందంటే వాళ్ళు కూడా తలమొహలేస్తారు. సో ఆ ఒక్క ఆలోచన అనేది డెఫినెట్లీ ఇక్కడ ఇరు క్యాప్టెన్లు పెట్టుకుంటారు అనిపిస్తోంది. సో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్. అండ్ లక్నో గెలిచిందంటే అది తీవ్రమైన అప్సెట్ అనే చెప్పుకోవాలి ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అందరికీ తెలిసిందే. అండ్ నేను మొన్న వీడియోలో కూడా చెప్పా, దట్ మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ జస్ట్ నాట్ బికాస్ హైదరాబాద్లో రోడ్డు ఇచ్చారు కాబట్టి అని చెప్పడానికి లేదు. చాలా పిచ్లు రోడ్డుగానే ఉన్నాయి. ఆ రోడ్డు మీద కూడా బండిని ఫాస్ట్గా కంట్రోల్తో తోలడం చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాంటి వాళ్ళు రేస్ గెలుస్తారు. అలాంటి బ్యాటర్స్ ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇషాన్ కిషన్ ఆట ఏదైతే ఉందో ఆర్ఆర్కి అగేన్స్ట్గా అగ్రెషన్ కనిపించింది అండ్ కంట్రోల్ కనిపించింది ఆ షాట్స్లో, విచ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్. సో అలాంటి కంట్రోల్ కమ్ అగ్రెషన్ కనిపించింది అంటే చాలా బాగుంటుంది. ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ స్వింగ్ ఉంటుంది విచ్ విల్ కొంచెం ఎయిడ్ ఇస్తుంది అటువైపు కానీ ఇటువైపు కానీ. దాన్ని ఎవరు వాడుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ బౌలింగ్ కొంచెం గాడిలో పడిందంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అటు షమీ కానీ కొంచెం స్టార్టింగ్లో బాగా వేయగలిగితే అండ్ జాంపా కానీ కొన్ని తక్కువ రన్లు ఇవ్వగలిగితే దిల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో లెట్ సి థింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏంటి పరిస్థితి, నాకు అట్మాస్ఫియర్ ఎలా ఉందో చెప్తూ ఉండండి. కలుద్దాం మళ్ళీ తొందరలో.